శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్రగమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైన ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు గమనించినప్పుడు
ఈ పక్షంలో బుధుడు కొంతవరకు సప్తమ భావంలోకి వచ్చి రాశి మీద తన వీక్షణ చూపిస్తున్నాడు. సో అయితే శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు 12వ భావం యొక్క ఫలితాలు కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అక్కడే కుంభంలోనే ఉంటాడు, కానీ మకర రాశి ఫలితాలు కూడా కొంతవరకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాడు. సో ఈ కారణం వల్ల కొంతవరకు ఏంటంటే ఈ రాశి వారికి కొంత ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ఆర్థికపరమైన ఒత్తిడి, పని భారం తగ్గి టెంపరీగా తల మీద నుంచి ఒక 1000 కేజీలు బరువు పక్కన పెట్టినట్టు ఉంటుంది. అయితే మరి బుధుడు ఇప్పుడు రావటం వల్ల ఏంటంటే ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాలు మరి కొంతకాలంగా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వివాహ ప్రయత్నాలు చాలా ఆలస్యం అవడం జరుగుతుంది. సుమారుగా 36 సంవత్సరాలు దాటినా కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, అంటే చిన్నవాళ్ళు ఉన్నారు కానీ మనకున్నటువంటి క్లయింట్లో ఎక్కువ శాతం మరి 36 దాటిన వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంటుంది. సో దానికి కారణం ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా 24, 28 సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఏదో ఇష్టపడడం, ప్రేమలో పడటమో, ఎవరిని ఇష్టపడటమో, అయితే దగ్గర వాళ్ళని ఇష్టపడటమో జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి బాధ్యతల కారణంగా ప్రేమని వీళ్ళ త్యాగం చేయడం జరుగుతుంది. లేదా కొంతమంది తల్లిదండ్రుల బాధ్యత వాళ్ళకి భారం కాకూడదనో, కొంతమంది అక్కలకి పెళ్లి చేయాలనో, కొంతమంది చెల్లెలకి పెళ్లి చేయాలనో ఈ విధంగా వాయిదా వేసుకుంటూ గతంలో ఇష్టపడిన వాళ్ళని మర్చిపోలేక ఈ విధంగా వివాహం వాయిదా వేస్తూ తీరా 32, 33 వచ్చిన తర్వాత అసలు వివాహమే వద్దంటూ జరుగుతూ ఉంటాయి. అయితే వాస్తవానికి ఏంటంటే వివాహం వద్దనడం కాదు, ఇంకేదో కొంత వయసు అయిన తర్వాత 10 మందిలో వివాహం చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆ విధంగా చెప్తుంటారు. ఈ తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు లేదంటే మా అమ్మాయి వివాహం వద్దంటుందండి, చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని బాధ్యత తప్పించుకునే విధంగా చెప్తుంటారు. అంతే తప్ప పిల్లలకి ఖచ్చితంగా వివాహం ఎప్పుడు ఏ వయసులో ఉన్నా చేసుకునే ప్రతి ఒడు సిద్ధంగా ఉంటాడు. ఈ మాట పట్టుకొని పేరెంట్స్ ఎస్కేపిజంతో వాళ్ళు మా బాగా చెప్పాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా మాత్రం ఎప్పటికైనా సరే మరి ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత వహించి వీళ్ళకి తోచిన విధంగా కొంత మంచి మీకు పర్వాలేదు అన్నటువంటి సంబంధాన్ని తెచ్చి వాళ్ళని చేసుకోమంటే ఖచ్చితంగా చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు సమయం వచ్చింది. అంటే బుధుడు రావటం వల్ల ఒక విధంగా జాతకుడు వివాహానికి అంగీకరిస్తాడు. దాంతో శని భగవానుడు కూడా వక్రించి ఉన్నాడు కదా, ఈ సమయంలో ఖచ్చితంగా మళ్ళీ శని డైరెక్ట్ అయ్యే లోపల ఇంచుమించుగా నవంబర్ నెలాఖరు దాకా అటు ఇటుగా శని భగవానుడు వక్రించి ఉంటాడు. మరి ఈ 4 నెలల్లో మీరు వివాహ ప్రయత్నం చేస్తే పెద్దవాళ్ళు పూనుకుంటే ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పాపం వదిలిపోకుండా మళ్ళీ వదిలేస్తే మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాటిపోతూ ఉంటుంది. ఇది గొప్ప అవకాశం. దానికి తోడుగా రాహు కూడా కుటుంబ స్థానంలో ఉంటూ సేమ్ మళ్ళా ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం, ఇది ఖచ్చితంగా జాతకుడికి ఒక మార్పు రావడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబంలో ఒక నూతన వ్యక్తి ప్రవేశించడం కూడా జరుగుతుంది. సో అంటే ఏదో వివాహం ద్వారా కోడలో అల్లుడు వస్తారు కాబట్టి అది జరుగుతుంది. అయితే ఇంకొకటి ఏంటంటే జాతకుడు వివాహం చేసినప్పుడు జాతకుడు వయసు కన్నా సుమారుగా 35 సంవత్సరాలు ఉంటే అబ్బాయి కానీ ఉంటే కనీసం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చిన్న వయసు ఉన్న అమ్మాయి వచ్చే అవకాశం ఉంది. అదే కొన్ని సందర్భాల్లో అమ్మాయి కన్నా అమ్మాయి పెళ్లి కుమార్తె కుంభరాశిలో ఉంటే వచ్చిన అబ్బాయి ఒక విధంగా చిన్న వయసు వాడు అయ్యే అవకాశం ఉంది. అలాగన్నా చెయ్యండి, ఏం పర్వాలేదు. అలాగే కొన్ని సందర్భాల్లో మరి మీరు ఎక్కువగా మరి శని వక్రించి ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారు 2వ వివాహానికి వెళ్తుంటే ఏదో కారణాల వల్ల వెళ్తుంటే 2వ వివాహం అని మీరు ఆలోచించకుండా వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మొదటి వివాహం సంబంధించిన వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది.
అది ఒక విధంగా ఇష్టపడి కానీ మీరు ప్రపోజ్ చేయడం వల్ల కానీ వేరే సోర్స్తో కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆలోచించకుండా ఈ సమయంలో వివాహానికి నిర్ణయం తీసుకుంటే మంచిది. సో ఏదైనా మరి ముఖ్యంగా 4వ స్థానంలో ఉన్నటువంటి గురుకుజులు జాతకుడికి ఒక గృహయోగాన్ని, ఒక వివాహ యోగాన్ని, అంటే చాలామంది ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అలా కూడా అనుకుంటే మీరు మరి ఒక ఇల్లు కూడా ఈ సమయంలో మీరు తీసుకుంటే మరి ఈ రాబోయే రోజుల్లో అటు గృహం అటు వివాహం సమకూరే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు, అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతి నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టాల చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతి నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో, లేదా పని నేర్పారో, లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో, ఒక మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటమో, ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.